నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి అయినటువంటి రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిన్న కూడా చర్చించుకున్నాము. కానీ ఈయన గౌరవ పార్లమెంటు సభ్యుడిగా ఉండడం వల్ల పారిపోయేది అంత ఈజీ కాదు కాబట్టి ఈయనైతే గట్టిగా దొరికేసినట్లుంది. ఇప్పుడు చూడండి, మిథున్ రెడ్డికి సిట్ పిలుపు, రేపు విచారణకు రావాలని నోటీసు. మద్యం స్కామ్లో సిట్ స్పీడు, నేడు విచారణకు రానున్న విజయసాయిరెడ్డిని కూడా రమ్మన్నాడంట. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ స్కామ్ జరిగినా దానికి పెద్ద మనిషిగా వ్యవహరించింది విజయసాయిరెడ్డి. కానీ ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి తప్పుకొని రాజకీయ సన్యాసం అంటాడు, బీజేపీ అంటాడు, ఇంకా ఆయన ఇష్టము. కానీ విచారణకైతే రావాలి సాయిరెడ్డి అని చెప్పినట్లు తెలుస్తుంది. రేపు రావాలని రాజ్ కసిరెడ్డి తండ్రికి నోటీసులు. అసలోడు పరారైపోయినాడు, వాళ్ళ తండ్రిని విచారణకి రావాలని నోటీసు కూడా ఇచ్చారు. ఎల్లుండి హాజరు కావాలని రాజుకు మరో తాకీదు. ఆయనైతే ఎప్పుడో పారిపోయినాడని నిన్నే మనం చర్చించుకున్నాము. మళ్ళీ ఎల్లింటికి వస్తాడో లేదో చూడాలి. రాజు ఫోన్లు స్విచ్ ఆఫ్, 3 సార్లు డుమ్మా. ఇప్పటికి 3 సార్లు విచారణకు డుమ్మా కొట్టి నాకు తెలిసి నేపాల్కో లేకపోతే భూటాన్కో పారిపోయినాడనేసి వార్తలు అయితే వస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణమైనటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో మొత్తం 1,00,000 కోట్ల రూపాయలకు వ్యాపారం జరిగితే అందులో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ చేసి దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి అందులో 3,000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులకు పాల్పడినట్లు స్వయానా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించడము, మరుసటి రోజు హోంమంత్రి అమిత్ షా గారిని కలవడము, దాని తర్వాత సిట్ దూకుడు పెంచడం అయితే కనబడుతోంది. ఇక చూడండి, మద్యం స్కామ్ లో సిట్ స్పీడు. ఈ స్కామ్ పగడ్బందీగా ప్లాన్ చేసి అరెస్టులు చేస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఖచ్చితంగా లోపలికి పోయే అవకాశాలు కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అదే దిశగా సిట్ కూడా స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. కీలక సూత్రధారులు పాత్రధారులు వరుస విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయన్ను ఆదేశించినట్లు సమాచారం. ఈయన కూడా హాజరవుతాడా, లేకపోతే రాజ్ కసిరెడ్డి లాగా పారిపోతాడా, లేకపోతే విజయసాయిరెడ్డి లాగా గుడ్ బై లాగా అటెండ్ అయ్యి ఏమి జరిగిందో చెబుతాడా అనేది చూడవలసింది. ఇక్కడ ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సింది నేడు సిట్ ముందుకు సాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఏమైనా అప్రూవల్ గా మారిపోయి మొత్తం వ్యవహారం ఏం జరిగింది, ఎక్కడెక్కడ కోటర్కి ఎంత కలెక్ట్ చేశారు, కేసుకి ఎంత కలెక్ట్ చేశారు, బీర్కి ఎంత కలెక్ట్ చేశారు, షాప్కి ఎంత కలెక్ట్ చేశారు, ఏ కంపెనీల దగ్గర ఎంతెంత కలెక్ట్ చేశారు, ఆ కలెక్ట్ చేసినటువంటి డబ్బులు మొత్తాన్ని ఈ ఏజెంట్లు రాజ్ కసిరెడ్డికి ఏ విధంగా అందించేవాళ్ళు, రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డికి ఏ విధంగా అందించేవాడు, మిథున్ రెడ్డి పెద్ద రెడ్లకు ఏ విధంగా అందించేవాడు, మొత్తం వ్యవహారాన్ని విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయి మొత్తం చెప్పేస్తాడు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. వీళ్ళని నమ్మేకైతే కాదు. మొత్తానికి లిక్కర్ స్కాము మిథున్ రెడ్డి గొంతుకు బాగా గట్టిగా బిగుసుకుంది. చూడాలి మరి రేపు విచారణకు హాజరవుతాడా లేదా రాజ్ కసిరెడ్డి లాగా పారిపోతాడా. పారిపోయే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన పార్లమెంటు సభ్యుడు కాబట్టి అంత ఈజీగా పారిపోయే అవకాశం అయితే లేదు. కానీ విచారణకు హాజరవుతాడా. ఆల్రెడీ మా నాన్న కాలు జారి పడిపోయాడు, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, నేనే మా నాన్నను చూసుకోవాలని ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. కానీ రేపైతే విచారణకు రావాలని నోటీసులు అయితే ఇచ్చారు. మరి చూద్దాం, ఈయన నోటీసులు అందుకున్నాడు. మరి రేపు సిట్ ముందుకు వెళ్తాడా, డుమ్మా కొడతాడా. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఈ రోజు సిట్ ముందుకు వచ్చే అవకాశాలు కనపడుతోంది. విజయసాయిరెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు అనే దాని మీదనే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొత్తానికి మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం అయితే పక్కా. ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అయితే దానికి పాత్రధారుడు సూత్రధారుడు మాత్రం కసిరెడ్డి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం, కసిరెడ్డి అయితే పారిపోయాడు, మిథున్ రెడ్డి అయితే అందుబాటులోనే ఉన్నాడు. సో అరెస్టు చేస్తాడా లేదా మళ్ళా కాలయాపనే చేస్తారా ఈ సిట్ అనేది వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.